శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదని అంటారు. సో, ఎంత మన పూర్వకాలంలో మహాజ్ఞానులు వాళ్ళ నాలెడ్జ్‌ని వాళ్ళ వాళ్ళ టైంని ఎంతో ఏకాగ్రతతో ఉండి ఎన్నో గ్రంథాలు మనకు సమర్పించారు. ఆ గ్రంథాల్లో ప్రతి విషయం, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా మార్గనిర్దేశకంగా ఉంటాయి. సో, మనం చూసేటువంటి ప్రతి విషయంలోనూ, ప్రతి సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చాలామంది అనుకుంటారు, నేను ఏ పని చేసినా నాకు కలిసి రావట్లేదు. నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ నాకు నష్టమే వస్తుంది. నేను డబ్బు సంపాదించాలని డబ్బు వెనకాల ఎంత పరిగెత్తినా డబ్బు వేగాన్ని నేను అందుకోలేకపోతున్నాను. డబ్బులు వస్తున్నాయి కానీ డబ్బులు ఎల్లప్పుడూ ఖర్చు అయిపోతున్నాయి. నా ఇంట్లో డబ్బు నిలబడడం లేదు. నా ఇంట్లో ప్రతిదీ సమస్యగానే ఉంది. ఆ భగవంతుడు నాకు డబ్బులు ఇచ్చాడు కానీ ఆ డబ్బు నిలవడం లేదు అని మానసిక సంఘర్షణలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే మీరు కుంభరాశిలో జన్మించారా? ఇంకా ఎవరైతే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ రోజు నుండి వాళ్ళకి క్షీరాభిషేకమేనండి. సో, శివయ్యకి అభిషేకం ఎలా చేస్తామో లక్ష్మీదేవి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సిరి సంపదలతో క్షీరాభిషేకం చేయబోతుంది. ఇది నిజమండి. ఎప్పుడైతే ఈ రోజున కుంభరాశిలో నుండి మీనంలోకి శని భగవానుడు వస్తున్నాడు. రాహువు, కేతువు, శని, గురుడు ఈ 4 గ్రహాలు లాభ వ్యయ స్థానాల్లో ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళకి క్షీరాభిషేకం వలె లక్ష్మీదేవి కానుకల వర్షం కురిపించబోతుంది. మీరు కుంభరాశిలో జన్మించినట్లయితే ఒకసారి నన్ను డైరెక్ట్గా కానీ ఫోన్ కాల్లో కానీ కలిసే ప్రయత్నం చేయండి.